క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే వైసీపీ నేతలతో వేదిక పంచుకోవద్దని చెప్పేసి. సో ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్, ఎమ్మెల్యేలపై ఆంక్షలు. రైట్, ఇక డిబేట్లో మనతో జాయిన్ అవుతూ ఉన్నారు సింగళూరు వెంకటేష్ గారు, సీనియర్ అడ్వకేటు, రాజకీయ విశ్లేషకులు మనతోటి జూమ్ కాల్లో జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా మేడా విజయశేఖర రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైట్ మేడా విజయశేఖర రెడ్డి గారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వారు కూడా జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. కొండా రాజీవ్ గాంధీ గారు వైసీపీ అధికార ప్రతినిధి వారు కూడా మనతోటి జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. రైట్, ముందు మనతోటి సింగళూరు వెంకటేష్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. ముందు వారితోటి మనం డిబేట్ ప్రారంభిద్దాం. సింగళూరు గారు గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. సో ఏం చెప్తారు ఈ అంశానికి సంబంధించి? ఒక్క నిమిషం అండి, మనతోటి మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చారు, వారితో మాట్లాడదాం. అంబటి రాంబాబు గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. మీతో పాటు వేదిక పంచుకొని మీ పక్కన కూర్చొని మీతో మాట్లాడినందుకు బోండా ఉమామహేశ్వరరావు గారి మీద టీడీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున ఆయన టార్గెట్ చేసింది, ట్రోల్ చేస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారికి షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఈ అంశం మీద మీరు ఏం చెప్తారు అంబటి రాంబాబు గారు? వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, మనం ఏం చెప్తాం. నెంబర్ 1. రెండో అంశం ఏంటంటే అసలు రాష్ట్రంలో ఇవాళ ఏమి సమస్యలు లేవా? యువతకు ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారు, నిరుద్యోగ వృత్తి లేదు, వర్షాలు లేక పొలాలు బీళ్లు అయిపోతున్నాయి. కానీ బోండా ఉమ అంబటి రాంబాబు కూర్చుని ఏం మాట్లాడుకున్నారు? ఇది ఈ ప్రభుత్వానికి పెద్ద సమస్య, చంద్రబాబుకు పెద్ద సమస్య. దీని మీద ఒక త్రిసభ్య కమిటీ, వీరుంటే ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రితోనూ అమిత్ షాతో కూడా మాట్లాడి పరిష్కారం చేస్తారా? నాకు అర్థం కాదు. ఏమన్నా అర్థం ఉందా? ఎక్కడో పెళ్లిలోనో, దినంలోనో, శుభకార్యంలోనో, అశుభకార్యంలోనో పక్కన కూర్చొని మాట్లాడితే అది పెద్ద నేరమా? నాకు అర్థం కాల. చెప్పండి, మీరు చెప్పండి, చూసేవాళ్ళు చెప్పానండి. నేను నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు గారు ఎవరితోనే మాట్లాడచ్చా మరి? ఏమండి, చంద్రబాబు నాయుడు గారు సాయి రెడ్డి గారితో కూర్చొని మాట్లాడాడు. మన ఎన్టీ రామారావు గారు మనవడు చనిపోయిన రోజున, అవును, తారక రత్న గారు చనిపోతే అక్కడ మాట్లాడుకోవచ్చా వాళ్ళు? ఏమండి, మరి లోకేష్ మన బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుకున్నారు, వాళ్ళు మాట్లాడుకోవచ్చా? అంటే బోండా ఉమ్మ నేను మాట్లాడుకోకూడదా? కాపులు ఇద్దరు పక్క పక్కన కూర్చోకూడదా? ఏం పోయే కాలం కాకపోతే ఏంటంటే నాకు అర్థం కాలేదు. ఇదే సమస్యలు లేవు రాష్ట్రంలో? ఇదే సమస్యలా? ముద్రగడ పద్మనాభం గారి మీద కక్ష పెట్టాడా చంద్రబాబు నాయుడు గారు? లేకపోతే బోండా ఉమ్మ మీద కక్ష పెట్టాడా? లేకపోతే నా మీద కక్ష పెట్టాడా? చెప్పనేది ఒకటి, అంతేగాని ఇద్దరు కలిసి కూర్చోకూడదు, వేదికలు పంచుకోకూడదు. ఏంది ఇది? నాకు అర్థం కాల. అర్థం పర్థం లేని వ్యవహారాలు. రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టుగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి సీనియర్ మోస్ట్, ఇదే ఆ సమస్యలు. ఒక విషాద సంఘటనని పంచుకోవడానికి నలుగురు తెలిసిన వాళ్ళు కలుసుకుంటారు. దానికి ఏమిటంత? నాకు అర్థం కాల. నేను ఒక మాట కూడా చెబుతున్నా, మన బోండా ఉమ మాట్లాడినటువంటి మాటల మీద మీకేదైనా అభ్యంతరం ఉంటే అది మీరు తెలుసుకోండి. ఓకే, అంతేగాని వేదికలు పంచుకోమాకండి. ఆ వేదిక మీద ఏం మాట్లాడాడో అది ఏమన్నా గుచ్చుకుందేమో చంద్రబాబు నాయుడు గారికి. కాపుల ఉద్యమం వల్లనే మనం ఓడిపోయామని ఆయన చెప్పాడు. కాపులు అప్పుడు ముద్రగడ పద్మనాభాన్ని పిలిచి మాట్లాడమంటే మాట్లాడన్నారని చెప్పారు. వాటి మీద అయితే వాళ్ళు తెలుసుకోమనండి. అంతేగాని అంబటి రాంబాబు బోండా పక్క పక్కన కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. ఏంది ఇది? అర్థం పర్థం ఉండాలి దేనికైనా. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి సీనియర్ మోస్ట్ నాయకుడు, భారతదేశంలోనే సీనియర్ మోస్ట్ నాయకుడికి ఇదేం ఆలోచనలండి? నాకు అర్థం కాలా. ఇలాంటి సంకుచితమైన ఆలోచనలు తీసుకొస్తుంటే ఏం చెప్పాలి? అంటే ఇక్కడ